హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఈజీగా సేవ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ సేవ్ అనేది. సేవ్గానే కాదండి, సన్నకారపూస కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనము వామది యాడ్ చేస్తాము. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి చూడండి. పండగ వస్తుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం స్మాష్ చేసుకొని కరివేపాకు తోటి ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే ఖరాబ్ కాకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇది సేఫ్గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి, పిల్లల స్నాక్స్ బాక్స్కి పెట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. నార్మల్గా మనం చేసుకునే కారపూస కంటే ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. మనం పొడిగా చేసి పెట్టుకోవచ్చు డబ్బాలో, లేదంటే అలానే మనం కారపూసలాగా ఒత్తుకుంటాం కదా, అలానే కావాలన్నా అలానే పెట్టేసేసుకోవచ్చు అనమాట. ముందుగా నేను ఈ సేవ్ ప్రిపేర్ చేసుకోవడానికి శనగపిండి తీసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి. ఈ శనగపిండి అనేది జల్లించి తీసుకోవాలి, 1-2 సార్లు జల్లించి తీసుకోవాలన్నమాట. ఇక్కడ శనగపిండి అండ్ బియ్యపు పిండి కూడా యూజ్ చేస్తున్నాము. శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బియ్యపు పిండి కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ప్యూర్ శనగపిండి అండి, బియ్యపు పిండి ఏమి యాడ్ చేయలేదు శనగపిండిలో. అందుకనే 2 కప్స్ శనగపిండికి ఒక 2 కప్స్ వచ్చేసి బియ్యపు పిండి అనేది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ శనగలు బియ్యము సపరేట్గా పట్టించుకొని యాడ్ చేసుకోవచ్చు, ఒకేసారి పట్టించుకోవచ్చు. మనకి బయట తెచ్చుకునేది ఏంటంటే కల్తీ వస్తుంది కదా శనగపిండి, అంత ప్యూర్ అయితే రావట్లేదు ఇప్పుడు. అందుకని నేను ఇంట్లోనే ఎక్కువగా పట్టిస్తూ ఉంటాను పిండి. ఈ పిండిలో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఈ పిండ్లు అంటే శనగపిండి అండ్ బియ్యపిండి, సాల్టు అలాగే పసుపు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఒకసారి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సేవ్ అనేది చాలా ఈజీ కూడా. మనం మొత్తం కలుపుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఎందుకంటే దీంట్లోకి కొంచెం స్పైసీనెస్ కోసము కారం యాడ్ చేస్తున్నాము. ఈ కారంగా ఉండటానికి ఏంటంటే పచ్చిమిర్చి, ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి నాకు మీడియం కారం ఉన్నాయండి, ఒక 20 దాకా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వామ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. వామ యాడ్ చేయడం వల్ల, ఈ పచ్చిమిర్చి వామ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, వాము, కల్లుప్పు 3 మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా మెత్తగా పట్టేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఒక జల్లీలోకి వేసుకొని, మనకి వాటర్తో మాత్రమే యూజ్ ఉంటుందండి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం సన్న కారపూసలాగా ఒత్తుకుంటున్నాం కాబట్టి ఆ వామ అది ఆ హోల్స్లలో ఇరుక్కొని పోయి మనకి ఆ పూస అనేది కిందికి దిగకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చి, వామ కలిపిన పేస్ట్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకొని వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాము, ఆల్రెడీ పిండిలో కూడా మనం సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైంది అనుకోండి తినబుద్ధి కాదు. ఇక్కడ నేను ఒకసారి మొత్తం వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని దాన్ని కూడా జల్లీలోకి వేసి తీసుకుంటున్నాను అనమాట. ఇదే విధంగా 1 కప్పు వాటర్ వచ్చేంత వరకు నేను ఒక 3 or 4 టైమ్స్ పట్టుకున్నాను. ఇక్కడ నాకు 1 కప్ అంతా వాటర్ వచ్చిందండి, పచ్చిమిర్చి వామది వాటర్ అనేది. ఈ వాటర్ ముందుగా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోకి అనేది యాడ్ చేసేస్తున్నాను. ఈ వాటర్లో మనకి వామ కానీ పచ్చిమిర్చి చిన్న పీసులు ఏమన్నా వచ్చినా కానీ సరిగ్గా రాదండి. 1-2 సార్లు జల్లించుకోండి. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చినదో చూసుకొని 1-2 సార్లు జల్లెడ పట్టుకుంటే ఏంటంటే వాటర్ అనేది మనకి క్లీన్గా వస్తుందన్నమాట. ఈ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఆ వాటర్తో కలుపుకున్న తర్వాత ఆ తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వాటర్ వేసి కలుపుకున్న తర్వాతనే మనము నార్మల్ వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. ఎంత వాటర్ పడుతుందో చూసుకొని కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువ లూజ్ అయిందనుకోండి ఆయిల్ పట్టేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ లూజ్ అయితే ఆయిల్ పట్టేస్తుంది. స్మూత్గా ఉండాలన్నమాట పిండి. మన చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండాలి, సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉంటే పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎలా స్మూత్గా ఉండాలండి. మరి
ఎక్కువ ఉందనుకోండి, అంటే ఎక్కువ వాటరీగా ఉందనుకోండి, కొంతమంది లూజ్గా కలుపుతూ ఉంటారు పిండి. అంత లూజ్గా ఉంటే ఏంటంటే కొన్నిసార్లు ఆయిల్ పడుతుందనమాట. ఆయిల్ పట్టేసేసి మనకు తినడానికి కాకుండా టేస్ట్లెస్గా అయిపోతుందనమాట. కొంచెం స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా పక్కకు పెట్టేసేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకొని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. మనం ఎక్కువసేపు కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇమీడియట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. కలుపుకోవడమే కొంచెం కేర్ఫుల్గా, అంటే ఎక్కువ లూజ్ లేకుండా పిండంతా బాగా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ నాన్ స్టాప్గా కలుపుకోండి. ఇక్కడ నేను కలిపి పక్కకు పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారపూస గిద్దలు ఉంటాయి కదా సన్నయి, అవి తీసుకున్నాను. సన్న ప్లేట్ తీసేసుకొని వాటిల్లో వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. మన గిద్దలకి పిండి అనేది పట్టకుండా ఈజీగా కిందికి వచ్చేసేస్తుంది ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉందో పిండి వచ్చేసి. కొద్దిగా పిండి అనేది తీసుకొని మనం గిద్దలలో పెట్టుకొని పూస అనేది ఒత్తేసేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీ అండి. మనము దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో కావాలన్నా అట్లానే డైరెక్ట్గా ఒత్తేసేసుకోవచ్చు. లేదా మాకు చిన్నగా కావాలి అనుకుంటే ఒక ప్లేట్కి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఆ ప్లేట్ మీద ఒత్తుకున్నా సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను ముందుగా మొత్తం గిద్దెలలో పిండి అనేది ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసేసి క్లోజ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది పని, ఎక్కువ శ్రమ లేకుండా. కానీ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి గిద్దెలనే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసేసుకున్నానండి ముందుగానే స్టవ్ మీద. వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం లైట్ వేడిగా ఉంటుంది చూడండి. మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి మనం ఆయిల్లో వేసేగానే మాడిపోతాయి అనమాట. కొంచెం లైట్ వేడిగా ఉందనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి, మరీ హైలో పెట్టకుండా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్న పూస కదా, ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి మనం ఆయిల్లో వేయగానే మాడిపోతుంది. అట్లా మాడితే ఏంటంటే మనకు టేస్ట్లెస్గా ఉంటుంది. అంతేకాకుండా రెడ్డిష్గా మారేంత వరకు ఆయిల్లో ఉంచొద్దు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో ఆయిల్లోంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆయిల్లో డైరెక్ట్గా ఒత్తేసేసుకున్నాను. కొంచెం నురుగది తగ్గిన తర్వాత మనకి రివర్స్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ పూస అనేది. ఇక్కడ నాకు నురుగు మొత్తం తగ్గిందనమాట. ఇంకా రివర్స్ చేసేసుకుంటున్నాను. మనం నురుగు అనేది తగ్గక ముందుకే రివర్స్ చేసుకుంటే ఏంటంటే అది మెత్తగా అయిపోయి ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉంటుందన్నమాట. అది మెయిన్ చూసుకోండి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే మనము ఈ కారపూస ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది సగం కళాయి కంటే కొంచెం తక్కువగా తీసుకోండి. ఇవి ఆయిల్లో వేయగానే మనకి ఆయిల్ అనేది బాగా పైకి పొంగుతూ ఉంటుంది. అలా ఆయిల్ పొంగే టైంలో ఏంటంటే మనం ఆయిల్ ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి స్టవ్ అంతా పొంగిపోతూ ఉంటుందన్నమాట. అలా పొంగకుండా ఉండాలంటే మనము ఆయిల్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రివర్స్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసేసుకొని ఇంకా ఆయిల్లోంచి తీసేసుకున్నానండి. ఎక్కువ కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. మనకి ఎల్లోయిష్గానే ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో ఎమ్మటే ఆయిల్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయండి సన్నకార పూస మాత్రము. ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని కావాలంటే అన్ని చకచకా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఒక వాయువు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో వాయువు కూడా ఒకసారి మీకు ఇక్కడ వేసి చూపిస్తున్నానండి ఆయిల్లో. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ సందేహాలు కానీ లేదా మీది ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ డీప్ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకున్నాను. నెక్స్ట్ ప్లేట్లకు కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి వేస్తున్నాను అనమాట. చిన్నగా మనం ఇలా కావాలన్నా కానీ వేసేసుకోవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా అలానే కళాయిలో వేసేయడానికి చేతికి ఆవిరై తగిలి కాలుతుందని వదిలేస్తూ ఉంటారు మధ్యలో. అలా కాకుండా మనం ఇలా చిన్న ప్లేట్కి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని సన్నగా, మరీ ఎక్కువ మందంగా మనం ఒత్తేయకూడదండి పూసని. కొంచెం సన్నగా ఒత్తితే ఏంటంటే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఎక్కువ మందంగా ఒత్తుకున్నాం అనుకోండి ఆ పూస అనేది లోపల మెత్తగా ఉంటుంది, బయట అంతా కొంచెం మాడినట్టుగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం పల్చగా ఒత్తుకోవడానికి చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంటుంది చూడండి. ఎందుకంటే ఆయిల్లో వేసేయగానే మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఒక 3 వరకు వేసుకున్నానండి ఒక ప్లేట్ తోటి. అవి ఒక వాయుకు వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పెద్ద కళాయి అనుకోండి మనకి ఇంకా చకచక అయిపోతుంది. మా చిన్నపిల్లలు ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద పెట్టి పెద్ద కళాయిలు పెట్టి చేస్తూ ఉండేవాళ్ళు. అట్లయితే మనకేంటంటే చేసినట్టు అనిపించదు. అప్పట్లో ఏంటంటే 2-3 ఉండేవాళ్ళు, చకచక అయిపోయాయి అనమాట. ఇక్కడ కొంచెం అడుగు చూశారు కదా, మీకు కొంచెం రెడ్డిష్గా అయిపోయింది అనమాట. ఆయిల్లో వేసిన వెంబటే ఇంకా తిప్పేయలేదు, అట్లానే వదిలేసాను ఒక 2 మినిట్స్ సైడ్ది వేయలేదని. ఇవి కొంచెం కలర్ చేంజ్ కావడం స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ తిప్పేసేసుకున్నాను మొత్తము. స్టవ్ అనేది నేను డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే
ఎక్కువ హైలో అనేది పెట్టనండి. ఎక్కువ హైలో పెడితే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అది రాదనమాట. మీడియంలో పెట్టి ఫ్రై చేసేసుకుంటేనే మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయి, ఆయిల్లోంచి తీసేసుకున్నాను. ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇలా కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ముందుకు చూపించాను కదా సేవ్ లాగా, అలా కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు మనము. ప్లీజ్ అండి, నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.